దానియేలు చూస్తున్నట్టయితే నెబుకద్నెజర్కి కళ వస్తుంది. ఆ కళ మర్చిపోతాడు, కళ భావం కూడా మర్చిపోతాడు. పాసిబిలిటీ లేదు ఆ కళని చెప్పడానికి. కళ చెప్తే ఏదో దాని భావము దేనికైనా అతికించి చెప్పొచ్చు, కానీ కళని కళ భావాన్ని మర్చిపోవడం చేత నెబుకద్నెజరు అందరికీ ఆ భావము ఆ కళ నాకు చెప్పాలి అని జ్ఞానుల్ని శకునగండ్రని అందరికీ వాళ్ళని పిలిపిస్తారు. ఇది మనకు తెలిసిందే. పిలిపించినప్పుడు వాళ్ళ వల్ల కాకపోయేసరికి నిజంగా అక్కడ నెబుకద్నెజరు కోపం అనేది మండి ఏం చేస్తాడు అంటే, మరి ఎందుకు ఈ జ్ఞానులు ఉండి, ఈ శకునగండ్రు ఉండి, ఎందుకు ఇలాంటి వ్యర్థమైన జ్ఞానులు నా దేశంలో ఉండాల్సిన అవసరం లేదు, వారందరినీ సంహరించు అర్యోకు అని చెప్పి రాజదేహ సంరక్షాధిపతి అయిన అర్యోకు అను వ్యక్తికి ఆజ్ఞ జారీ అవ్వడం జరుగుతుందండి. హల్లెలూయా. ఏ ఆజ్ఞ జారీ అవుతుంది? జ్ఞానులు శకునగండ్రు గొప్పవారు అని పిలువబడిన వారిని నెబుకద్నెజరు చంపివేయు, సంహరించు అన్న ఆజ్ఞ అనేది అక్కడ జారీ కావడం అనేది జరుగుతుందండి. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ పాసిబిలిటీ లేదు. కళ చెప్పడానికైనా కళ భావం చెప్పడానికైనా ఎంత ఆలోచించినా దొరకదు. మనం అంతగా నెబుకద్నెజర్ని నమ్మిద్దామన్నా కానీ అంత ఈజీగా నమ్మేవాడు కాదు నెబుకద్నెజరు. అందుకే ఇలా మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంది, ఆ న్యూస్ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంది, సంహరించబడబోతున్నారు జ్ఞానులు అని. ఈ విషయం ఆ నోట ఈ నోట ఎవరికి తెలిసిందంటే దానియేలుకి తెలిసిందండి. హల్లెలూయా. ఎవరికి తెలిసింది? దానియేలుకి తెలిసింది. జ్ఞానులను శకునగండ్రులను సంహరించాలన్న ఆజ్ఞ రాజు యుద్ధ నుండి విడుదలైంది అని దానియేలుకి తెలిసినప్పుడు దానియేలు ఏం చేస్తాడంటే అర్యోకు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కొంచెం సమయం అయ్యా, నేను చెప్తానయ్యా దాని యొక్క భావము ఆ కళని నేను చెప్తానయ్యా అని చెప్పి ఈయన ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా వెళ్ళి తన స్నేహితులైన షడ్రకు మెషకు అబద్నేగుల దగ్గరికి వెళ్ళి, మీరు వెళ్ళి ఆ యొక్క కళను కళ భావాన్ని దేవుడు మీకు ఏదైనా బయలుపరుస్తాడో చూడండి అని చెప్పి వాళ్ళ స్నేహితులతో చెప్తాడండి. హల్లెలూయా. చెప్పి ఈయన చేతులు కట్టుకొని కూర్చుంటాడు, కానీ ఆయన వెళ్ళి వ్యక్తిగత ప్రార్థనలో గడుపుతాడండి. హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థనలో, అయ్యా ఇదిగో పలానా సమస్య వచ్చి పడింది, నాకు కాదు ఎన్నో ప్రాణాలు ఇదిగో క్షణంలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, ఒక్కసారి నెబుకద్నెజరుకు పడిన కళ ఏంటి, కళ భావం ఏంటో చెప్పయ్యా అంటే రాత్రికి రాత్రే దేవుడు దాన్ని బయలుపరుస్తాడండి. హల్లెలూయా. అంటే దానియేలు ఇట్లా మోకరించగానే అట్లా బయలుపరచబడ్డదంటే ఏంటి? దానియేలు ఇట్లా మోకరించగానే దేవుడు రాత్రికి రాత్రి ఒకే రాత్రి సమయం కోరుకున్నాడు, ఒకే రాత్రి దేవుడి యొక్క మాట అనేది, దేవుని యొక్క దర్శనం అనేది దానికి విడుదలైంది. మనము కూడా ఎన్నోసార్లు సమస్యలు వచ్చినప్పుడు, ఆపత్తులు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి, ప్రభువా ఈ సమస్య వచ్చింది, ప్రభువా ఈ బాధ వచ్చింది ప్రభువా అని చెప్పినప్పుడు మనకెందుకు దేవుడు బయలుపరచడు? దానియేలు కేవలం ఆ క్షణం మాత్రమే ప్రార్థన చేయలేదు. దానియేలుకి ఏ అనుభవం ఉందో తెలుసా? అనుదినము మారక ముమ్మారు దేవుని వ్యక్తిగత ప్రార్థనలో స్తుతించచ్చు, ఆరాధించచ్చు, ప్రార్థించే యొక్క అనుభవం దానియేలుకు ఉందండి. హల్లెలూయా. ఆ ఒక్కరోజు కాదు, ఆజ్ఞ జారీ అయినప్పుడు మాత్రమే కాదు, ఆజ్ఞ జారీ కాకముందు ఇంకా ప్రతిరోజు మానక ముమ్మారు దేవునితో వ్యక్తిగతంగా ఆయన హృదయం కొట్టుకుంటూ ఉంటుంది. ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని స్తుతించాలి అని చెప్పేసి అంతగా దానియేలు అడిక్ట్ అయిపోయి మానక దేవుని సన్నిధిలో వ్యక్తిగత ప్రార్థనలో గడిపే అనుభవం దానియేలుకు ఉంది. కాబట్టి ఆ ఒక్క రాత్రి ప్రార్థించినప్పుడు దేవుడు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. హల్లెలూయా. మన విషయంలో చూసుకున్నట్టయితే కొందరికి ప్రార్థన ఎట్లుంటుందంటే అగ్నిమాపక యంత్రం లాగా ఉంటుంది, ఫైర్ ఇంజిన్. అంటే ఫైర్ అనేది ఒక ఇండ్లకు కాలబడినప్పుడు ఎమర్జెన్సీగా మనం ఎవరికి ఫోన్ చేస్తాము? ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసి, అయ్యా ఇక్కడ మంటలు కాలిపోతున్నాయి, రండయ్యా అంటే ఆ ఫైర్ ఇంజిన్ వచ్చి దాని పని చేసుకుని వెళ్ళిపోతుంది. మనం కూడా ఎట్లా చేస్తామంటే సమస్యలు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలోనికి వచ్చి ప్రభువా సమస్య వచ్చింది, ప్రభువా సమస్య వచ్చింది, ప్రభువా సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అంటే అవసరానికి యూజ్ చేసుకునే స్వభావం అనేది చాలా మందిలో ఉన్నదండి. హల్లెలూయా. అగ్నిమాపక యంత్రము అగ్ని వచ్చినప్పుడు ఏ రీతిగా అయితే వచ్చి నీళ్లు చల్లిపోతుందో, వాళ్ళు పిలిచినప్పుడు మన విషయంలో కూడా చాలాసార్లు ఏ రీతిగా ప్రవర్తిస్తామంటే, సమస్య వచ్చినప్పుడు ఒక రీతిగా ప్రవర్తిస్తాము, సమస్య రానప్పుడు ఒక రీతిగా ప్రార్థన చేస్తాము. ఇంకా కొంతమంది అయితే కేవలం సమస్య వచ్చినప్పుడే ప్రార్థిస్తూ ఉంటారండి. హల్లెలూయా. దేవునికి అర్థమవుతుంది మన స్వార్థపు స్వబుద్ధి ఏంటో. అలాంటప్పుడు దేవుడు రెస్పాన్స్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతాడు. ఇవ్వడానికి కూడా ఆయనకు మనస్సు అనేది ఒప్పదండి. హల్లెలూయా. నీకు సమస్యలు వచ్చినప్పుడు, నీకు బాధలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్ రెస్పాన్స్ అనేది దేవుడి దగ్గరికి నుంచి రావాలి అంటే, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వ్యక్తిగత ప్రార్థనలో నీకు రావడమే కాదు,
ప్రతి దినము దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క వ్యక్తిగత ప్రార్థనలు, సహవాసం అనేది నీకు ఉండాలండి. హల్లెలూయా. అలాంటి అనుభవంలో నువ్వు ఉండడం ద్వారా ఖచ్చితంగా నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా కానీ అది ఏ రీతిగా ఉంటుంది అంటే చాలా సులువుగా నీకు కనబడుతూ ఉంటుందండి. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఏ రీతిగా చేస్తారు అంటే మోకాళ్ళ మీద ఉన్నది మొదలుకొని ముగింపు వరకు స్తుతి 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 అని బిగ్గరగా అరుస్తూ ఉంటారు. కానీ అసలు ఆ ప్రార్థన చేసి ఆయన చివరికి నేను ఈ ప్రార్థన ద్వారా బలపడ్డానన్న ఫీలింగ్ మాత్రం రాదు. ఎందుకు అంటే మొదలుకొని చివరి వరకు పెద్దగా మాట్లాడడము, ఇలా స్తుతించడం చేస్తాడు, కానీ కనిపెట్టడం అనే అనుభవం అనేది కొంతమందికి తెలియదండి. హల్లెలూయా. అలా చేయకూడదు. మొట్టమొదటిగా ప్రార్థనలోకి వచ్చినప్పుడు గట్టిగా ప్రార్థన చేస్తేనే దేవుడు ఉంటాడని రాయబడలేదు ఎక్కడ కూడా. అంతరంగంలోని ఆలోచనలను ఎరిగిన దేవుడు నువ్వు చిన్నగా మాట్లాడినా కానీ ఆయనకు తెలిసిపోద్ది. అందుకని నువ్వేం చేయాలంటే మొట్టమొదటిగా ఆయన సన్నిధిలోనికి వచ్చి స్తుతించాలి, మెల్లిగా స్తుతించి ఆయన నీతో నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. ఆకాశము నుండి ఆయన ముఖము అనేది నీ ప్రార్థనల వైపు తొంగి చూస్తుందన్న భయము నీలో ఉంటే ఇమ్మీడియట్గా ప్రార్థన మాట్లాడే మాటలు మెల్లి ఇంకా ఏ రీతిగా ఉంటాయంటే భయముతో కూడిన పదాలు అనేది నీ నోట్లో నుండి విడుదలవుతూ ఉంటాయండి. హల్లెలూయా. ఇలాంటి ప్రార్థన అనుభవంలోనికి మనం నడిపించబడాలి. దేవుడు వాక్యం సెలవిస్తుంది, మత్తయి సువార్త 7:7 దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, అడుగుడు ఇవ్వబడును, వెతుకుడు దొరుకును, తట్టుడు తీయబడును. నువ్వు అడిగినప్పుడు నేను ఇవ్వను అని చేతులు వెనక్కి పెట్టుకునేవాడు కాదు దేవుడు. కానీ మనం ఏ రీతిగా అడగాలి అంటే ఎల్లప్పుడూ వారసత్వంగా అడగాలి, కానీ వర్కర్గా ఎంత మాత్రమూ అడగకూడదండి. హల్లెలూయా. సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వ్యక్తిగత ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఇంకేంటి ఇంకా ఐక్యత కలిగిన ప్రార్థనలు ఇవి చేయొద్దు. మనము సమస్య వచ్చినా రాకున్నా దేవునితో సహవాసం చేయాలి అని దానియేలు లాంటి అనుదినము మానక వ్యక్తిగత ప్రార్థన చేసే అనుభవం నీకుంటే రాత్రికి రాత్రి దానియేలుకు ఏ రీతిగా ప్రార్థనకు దేవుడు స్వరము వినబడిందో గాఢాంతకారంలోనికి వెళ్ళినా కానీ ప్రభువా నిన్ను ఒక్క స్వరము ఆయన హృదయాన్ని కదిలించి ఇమ్మీడియట్ రెస్పాన్స్ అనేది నీకు ఇస్తూ ఉంటుందండి. హల్లెలూయా.